సాధించాలి అనే తీవ్రమైన తపన, అందుకు తగ్గ శ్రమ, వాటితో కలిసే శక్తి ఉంటే అద్భుతాలు మన పాదాలను ముద్దాడతాయి. ఈ విషయంలో జపాన్ ప్రపంచంలోనే ముందుంది. ఇటీవలి అక్కడ జరిగిన ఒక సాంకేతిక అద్భుతం చూసి ప్రపంచం నివ్వెరపోతోంది. ఆ దేశంలో మొట్టమొదటిసారిగా 3D సాంకేతికతతో ఓ కంపెనీ 6 గంటల్లో రైల్వే స్టేషన్ను నిర్మించింది. అది చూసి అందరూ పిచ్చెక్కిపోయారు. సెరెండెక్స్ అనే ఓ నిర్మాణ సంస్థ 3D ప్రింటెడ్ భాగాలను ఉపయోగించి జపాన్లో హట్సుషిమాలో 6 గంటల్లోనే రైల్వే స్టేషన్ను నిర్మించింది. రాత్రి చివరి రైలు వెళ్లిపోయి తొలి రైలు వచ్చే సమయం కల్లా ఈ నిర్మాణం పూర్తయినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి సంస్థగా సెరెండెక్స్ నిర్మాణ కంపెనీ నిలిచింది. వెస్ట్ జపాన్ రైల్వే కంపెనీ ప్రకారం అరిడాలో ఉన్న రైల్వే స్టేషన్లో గంటకు 3 సార్లు రైళ్లు ఆగుతాయి. 24 గంటలు అనేక రైళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఈ స్టేషన్ విస్తీర్ణం తక్కువగా ఉండటంతో 100 చదరపు అడుగుల కంటే కొంచెం ఎక్కువ విస్తీర్ణంలో ప్రస్తుత స్టేషన్ను నిర్మించారు. చివరి రైలు రాత్రి 11:57 స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత నిర్మాణ కార్మికులు 3D ప్రింటెడ్ భాగాలను స్టేషన్ రూపంలో ఏర్పాటు చేశారు. క్రేన్ సహాయంతో ఆ నిర్మాణాన్ని ఎత్తి పాత స్టేషన్ సమీపంలో ఉంచారు. దీంతో ఉదయం 5:45 మొదటి రైలు రాకముందే కొత్త నిర్మాణం సిద్ధమైంది. అయితే రైల్వే స్టేషన్ భవనం నిర్మించి తాత్కాలికంగా అందుబాటులోకి తెచ్చినప్పటికీ ఇంకా కొంత ఇంటీరియర్ పనితో పాటు టికెట్ యంత్రాలు మొదలైన పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన అనంతరం ఈ నూతన భవనం జూలైలో పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.